తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తున్నటువంటి ఈ టైంలో, ఈ తరుణంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా లేదా, ఉనికి ఉందా లేదా అనే ప్రశ్న వచ్చినటువంటి ఈ టైంలో మనమంతరం కూడా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఈ కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి, నిరంతర పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి రాములవారి సాక్షిగా, భద్రాచలం సాక్షిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను మిత్రులారా. అలాగే మనకి రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది 15% అంటా ఉన్నారు. 15% అంటే 100 మంది ఎస్సీలు ఉంటే 15 మందికి ఇవ్వడం కాదు, 100 వేకెన్సీస్ ఉంటే 15 మందికి ఇస్తూ ఉన్నారు మిత్రులారా. ఈ దేశంలో ఎస్సీలకు సంబంధించి, రిజర్వేషన్కి సంబంధించి ఏ విధమైనటువంటి క్యాలిక్యులేషన్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ లేవు. దీనివల్ల జనరల్గా ఒక రఫ్ క్యాలిక్యులేషన్ ఏంటంటే 100లో 4కే బెనిఫిట్ జరుగుతుంది. అది కూడా నేను డబల్ చేసి చెప్తా ఉన్నాను మాల సోదరులారా. ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు మన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు కేవలం ఈ 4 సీట్లనే సమంగా పంచుతారు. ఇదే సబ్ క్లాసిఫికేషను, సోషల్ జస్టిస్ అని చెప్తా ఉన్నారు మిత్రులారా. మోడీ గారిని ఈ సందర్భంగా నేను ప్రశ్నించేది ఏంటంటే, మోడీజీ మీకు నిజంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలను పైకి తీసుకురావాలనుకుంటే 100లో 4కి ఇచ్చే ఈ సీట్లను 10 చేసి మిగతా కులాలకు ఇవ్వండి. ఇదే మన డిమాండ్ మిత్రులారా. దేశవ్యాప్తంగా వీళ్ళేమంటున్నారంటే అందరికీ సమన్యాయం కల్పిస్తున్నాం, సోషల్ జస్టిస్ అంటున్నారు. ఎస్సీలకి ఇచ్చే రిజర్వేషన్ పేరుతో ఎస్సీలకి ఇచ్చేటటువంటి ఎంగిలి మెతుకుల్లోనైనా సామాజిక న్యాయం? ముఖ్యమంత్రి పదవికి సామాజిక న్యాయం అక్కర్లేదా? ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద ల్యాండ్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ? ఈ దేశంలో ఉన్నటువంటి భూములు, అలాగే ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ విషయంలోని సామాజిక న్యాయం అక్కర్లేదా? ఎస్సీలకు పడేసేటటువంటి రిజర్వేషన్ పేరుతో ఎంగిలి మెతుకుల్లోనైనా సామాజిక న్యాయం? తెలంగాణ ముఖ్యమంత్రి నేను చెప్పదలుచుకుంటూ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ గట్స్ ఎనఫ్, నీకు నిజంగా దమ్ము ఉంటే సామాజిక న్యాయం పట్ల, ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ కమిట్మెంట్ టువర్డ్స్ ద సోషల్ జస్టిస్, మీ ముఖ్యమంత్రి పదవి 1 సంవత్సరం పాటు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మాల మాదిగ సోదరులు ఉన్నారు, ఒక్కొక్క సంవత్సరం ఇవ్వండి. అలాగే బీసీ సోదరులకు ఇవ్వండి. చంద్రబాబు నాయుడుకి నేను చెప్పొచ్చేది ఒకటే, నీ క్యాబినెట్లో ఉన్నటువంటి మాదిగ సోదరులకు 1 సంవత్సరం పాటు ఇవ్వు. బీసీల కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అంటున్నావు కదా, బీసీ సోదరులకు ఇవ్వు. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయనకు 1 సంవత్సరం పాటు ఇవ్వు. అన్ని విషయాల్లోనే సామాజిక న్యాయం ఉండాలి. ఓన్లీ రిజర్వేషన్ పేరుతో పడేసి ఎంగిలి మెతుకుల్లోనే సామాజిక న్యాయం అంటే ఒప్పుకునే పరిస్థితే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా.